హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ ఏంటిది అంటే చిన్ని గారు అడిగినట్టు కెరియర్ అండ్ జాబ్ పరంగా రీడింగ్ చేద్దాం మనము. సో ఇందులో 2 పైల్స్ ఉంటాయి, ఏ అండ్ బి. మీకు ఏ లెటర్ కావాలా బి లెటర్ కావాలా అనేది మీరు చూస్ చేసుకోండి. సో మనము ఫస్ట్ ఏ లెటర్ మీద స్టార్ట్ చేద్దాం. అంటే కెరియర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి అండ్ దాన్ని మీరు ఆ ఇష్యూస్ తెలిస్తే ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుస్తుంది. కాబట్టి కెరియర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి, అట్ ద సేమ్ టైం మీరు అనుకుంటున్నట్టు జాబ్ చేంజ్ ఉందా లేదంటే జాబ్ వస్తుందా లేదా అనేది ఎస్ఆర్నో గైడెన్స్ ద్వారా మనము చూద్దాం. సో మనము స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో దీంట్లో ఫస్ట్ ఏ అండ్ బి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకోసం. సో మనం స్టార్ట్ చేద్దాం. కెరియర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి. సో మీకు ఇష్యూస్ అర్థమైతే దాన్ని మీరు ఓకే ఈ ఇష్యూ ఉంది అంటే దీనికి సొల్యూషన్ కంప్లీట్గా మనము దానికోసం ట్రై చేయకపోయినప్పటికీ కొంచెమైనా మనకి ఐడియా ఉంటుంది. ఓకే ఈ ఇష్యూ వస్తుంది, సో దీన్ని మనము ఇలా ఓవర్కమ్ చేయాలి అనే ఒక థాట్ ఉంటుంది. కాబట్టి ఈ రీడింగ్ సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏ లెటర్ వాళ్ళ కోసం, ఎవరైతే ఏని చూస్ చేస్తున్నారో వాళ్ళ కోసం కెరియర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి. సో ఇష్యూస్ తెలుసుకోండి, దానికోసం సొల్యూషన్స్ని కూడా ఆలోచించి రెడీగా ఉండండి. సో కెరియర్ పరంగా సో ఫస్ట్ ఇష్యూస్ చూసిన తర్వాత జాబ్ చేంజ్ లేదంటే జాబ్ రావడం ఎలా ఉందనేది చూద్దాం మనము. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటివి లేదంటే ఇష్యూస్ ఏంటివి మీ కెరియర్ పరంగా అంటే వాటితో ఏం కనిపిస్తుంది ఇష్యూ అంటే లైక్ మోస్ట్లీ మీ కెరియర్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు ఫస్ట్ థింగ్. బట్ ఇష్యూస్ లేకున్నా ఇష్యూసే చూస్తున్నాం కదా అనుకోవచ్చు. ఇష్యూస్ లేవు ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళ నుంచి లైక్ ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ చుట్టుపక్కల ఎటువంటి ఇష్యూస్ లేవు. అవుటర్ సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు, కానీ మీ వల్లనే మీకు మీ కెరియర్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. అంటే లైక్ సెల్ఫ్ డౌట్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాబ్ చేంజ్ కోసం లేదంటే కంప్లీట్గా ఇప్పుడు స్టడీస్ అయిపోయి జాబ్ చేయాలనుకుంటుంటే లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓకే ఫస్ట్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండొచ్చు, కావాల్సినవి అన్నీ అవైలబుల్గా ఉండొచ్చు. బట్ మీరేం చేస్తున్నారు ప్రొజెక్షన్ కార్డ్తో అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఓకే నేను ఇప్పుడు దీన్ని చదవగలనా, అసలు నేను కంప్లీట్గా వేరే బ్యాక్గ్రౌండ్ కదా, నేను దీంట్లో స్కోర్ తీసుకురాగలనా, లేదంటే నేను దీంట్లో గెట్ ఇన్ అవ్వగలనా, అసలు ఈ జాబ్ నాకు వస్తుందా, ఈ రోల్ నేను సెట్ అవుతానా, ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ మనసులో. ఈ క్వశ్చన్స్ వల్ల మీరు లైక్ మిమ్మల్ని మీరు మీ ముందు ఎవ్వరూ లేరు, మీ ముందు ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి ఛాలెంజెస్ లేవు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అక్కడ మీకు ఒక పెద్ద బండరాయి పడిపోతుంది మీరు స్టెప్ తీసుకోకపోవడానికి. సో మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటిదంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం ఆపండి. ఎవరి టాలెంట్ ఎలాంటిది అన్నప్పుడు టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఆ టైంకి కొంచెం టైం ఇచ్చి మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసుకోకుండా మీ ఎబిలిటీని మీరు గుర్తించండి, కష్టపడండి, 100% ఇవ్వండి. అంతేగాని క్వశ్చన్ చేసుకోవడం వల్ల మాత్రం క్వశ్చన్సే ఉంటాయి కానీ దానికి ఆన్సర్స్ మాత్రం దొరకవు. సో ఫస్ట్ కార్డ్తో ద ఇష్యూ ఈజ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసుకోవడం. అండ్ సెకండ్ కార్డ్తో ద రెబల్ కార్డ్తో మీరు మీ కెరియర్ పరంగా ఫేస్ చేస్తున్న ఇష్యూ లేదంటే రాబోతున్న ఇష్యూ, మోస్ట్లీ ఇవి ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్, లేదు అంటే అప్కమింగ్ డేస్లో రాబోయే ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో ద రెబల్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే ఇష్యూ ఏంటిది మీ కెరియర్ పరంగా అంటే మీరు లైక్ రెబల్ లాగా ఉండడం. రెబల్ అంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఎలా అనేది. రెబల్ అంటే ఒక పాజిటివ్ థింగే, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇష్యూస్ వైజ్గా వస్తే రెబల్ అనేది అంత మంచిది కాదు. మీకు సజెషన్స్ ఎవరైనా ఇస్తుంటే లేదంటే ఇలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ పరంగా ఇలా కాదు ఇలా ట్రై చేయని చెప్తుంటే ఒకసారి వాళ్ళ మాటల్ని కన్సిడర్ చేయండి, ఒకసారి వినండి. ఓకేనా, మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అన్నీ కరెక్ట్గా తెలియవు.
మనం సజెషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం అనుకున్న వేలోనే వెళ్ళాలి, బట్ స్టిల్ సజెషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెబల్ లాగా మీరు అనుకున్నదే కరెక్ట్, మీరు పెట్టుకున్నవే రూల్స్ అని మాత్రం బ్లైండ్గా వెళ్ళకండి. మీ కెరియర్ పరంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ ఎల్డర్స్ కానీ, లేదంటే ఏదైనా మీ కెరియర్ పరంగా ఎవరైతే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారో, కంప్లీట్గా హెల్ప్ తీసుకోండి అని కాదు, అట్లీస్ట్ వాళ్ళు ఏదైతే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా ప్రిపేర్ అవ్వు, లేకుంటే ఇలా చెయ్యి అని చెప్తున్నారో వాళ్ళ మాటని వినండి. కంప్లీట్గా ఇగ్నోర్ చేయకండి. అలా అని కంప్లీట్గా వాళ్ళనే ఫాలో అవ్వకండి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన సజెషన్స్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా వెళ్తే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చెప్పే దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జబుల్గా మార్చుకొని కరెక్ట్ వేలో వెళ్ళండి. సో ఇటువంటి ఇవి కీ థింగ్స్. అంటే ఇటువంటి మేజర్ నుంచి మనం బయటకు వస్తేనే ఖచ్చితంగా మనం అనుకున్న కెరియర్ని మనం చూడగలము. సో మీరు దీన్ని కూడా అలవాటు చేసుకోండి. సజెషన్స్ వినడం కంప్లీట్గా వినండి అని కాదు, అలా అని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి అని కాదు. రెబల్ లాగా ఉండకండి. మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చేస్తుందే కరెక్ట్ అనుకోకండి. ఇచ్చిన సజెషన్స్ని ఆలోచించండి, అనలైజ్ చేసుకోండి అనేది సెకండ్ కార్డ్తో చెప్తుంది. అండ్ థర్డ్ కార్డ్తో, కండిషనింగ్ కార్డ్తో ఏం చెప్తుందంటే, సో ఇక్కడ కొంతమంది ఎవరైతే ఏ అనే లెటర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే ఇక్కడ కంప్లీట్గా ఎవరి మాట వినకుండా రెబల్లాగా ఉన్నారు, దీనికి డెడ్ ఆపోజిట్ ఇది. అంటే లైక్ గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే కంప్లీట్గా 100కి 100% ఏది జరగదు. మీరు ఇక్కడ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు, ఐదర్ కంప్లీట్గా ఒకరిని నమ్ముతున్నారు. ఈ రెండు కూడా వెరీ డేంజర్ కెరియర్ పరంగా. ఒకటి, ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఫాలో అవ్వడం, అంతేకాని ఒకరు చెప్తున్నారని గుడ్డిగా అయితే అసలే నమ్మకండి. చూడండి, ఇక్కడ మీకు తెలుసు మీ ఎనర్జీ, ఇక్కడ కూడా ప్రొజెక్షన్ కార్డ్తో అదే చెప్పింది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోకండి, సెల్ఫ్ డౌట్ పెట్టుకోకండి. ఏదైనా మీకు తెలుసు, మీ కెపాసిటీని మీరు అనలైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం గుంపులో గోవిందలాగా వెళ్ళకండి. లైక్ ఒక గొర్రె వెళ్ళింది కదా అని అన్నీ అలానే వెళ్తాయి, జనరల్గా ఇది మనకు తెలిసిన విషయం. కానీ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలన్నీ వినకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు. అన్ని సజెషన్స్ ఇంపార్టెంటే, బట్ ఆ సజెషన్స్లో నీకు ఏది యూజ్ అవుతుంది? ఒక 10 సజెషన్స్ ఇచ్చారు అనుకోండి మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, ఆ 10లో 10 ఫాలో అవ్వమని కాదు, 10 విని ఆ 10లో వాల్యుబుల్ది ఒక్కటి తీసుకొని. ఇప్పుడు ఈ కండిషన్ కార్డ్తో కూడా అదే చెప్తుంది. మీకు మీ కెరియర్ పరంగా మీకు మంచి కెపాసిటీ ఉంది, మీకు అంత ఎబిలిటీ ఉంది. ఇప్పుడు కెరియర్ పరంగా చూస్తున్నారంటే మీకు కెరియర్ మీద ఒక హోప్ ఉందని అర్థం. ఆ హోప్ని మీరు అలానే హోప్గానే కాకుండా దానికి తగ్గ యాక్షన్స్ తీసుకోండి. మీకు చాలా ఎబిలిటీ ఉంది, మీరు కష్టపడే మనస్తత్వం ఉంది, మీరు హార్డ్ వర్క్ చేయగలరు. బట్ మీకు సరైన సపోర్ట్ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు కావాల్సిన సపోర్ట్ ఉంది. ఎవరో సపోర్ట్ అవసరం లేదు, మీకు మీరే సపోర్ట్. సో ఈ కండిషనింగ్ కార్డుతో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు మీకు, బట్ నేను క్లారిటీగా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు ఎవరైతే సజెషన్స్ ఇస్తున్నారో దాన్ని అనలైజ్ చేసుకోండి. ఇది ఈ కార్డ్తో. అండ్ ఈ కార్డ్తో మీరు ఒకవేళ దీనికి ఇలా ఉంటే ఓకే, బట్ అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి కొంతమంది, ఒకవేళ మీరు అందరి సజెషన్స్ వింటుంటే దాన్ని అలాగే బ్లైండ్గా ఫాలో అవ్వకండి. వినండి, విన్న తర్వాత దాన్ని కూర్చొని వీళ్ళు ఇలా చెప్పారు, ఓకే దీని మీనింగ్ ఇది, దీన్ని మనం ఈ వేలో వెళ్ళాలి, ఇలా అనలైజ్ చేసుకోండి. మీలో ఉన్న క్వశ్చన్ మార్క్స్, ఇప్పుడు ఒకటి చెప్పారంటే దానికి బ్లైండ్గా వెళ్ళిపోకుండా దాన్ని క్వశ్చన్స్ చేయండి. ఓకే ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఎలా, అలా క్వశ్చన్స్ చేయడం నేర్చుకోండి అనేది ఈ కండిషనింగ్ కార్డ్తో. అంటే ఈ ఛాలెంజ్. సో మీరు ఇది నేర్చుకోవాలి, మీలో ఇది లేదు, క్వశ్చన్స్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్లో మీరు బ్లైండ్గా ఫాలో అవుతున్నారు. సో ఇది ఛాలెంజ్, మీకు ఒక ఇష్యూ. గుడ్డిగా నమ్మడం కూడా ఒక ఇష్యూ కాబట్టి దాన్ని మీరు ఏమంటారు, కంప్లీట్గా అవాయిడ్ చేసి అనలైజ్ చేయండి, ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా గ్యాదర్ చేయండి. అండ్ ద మాస్టర్ కార్డ్తో చూడండి ఎంత క్లియర్గా
ఒక ఇష్యూని ఇంత క్లియర్గా చెప్పొచ్చు. మనం సెల్ఫ్ డౌట్ చేస్తున్నాము, కొన్నిసార్లు నమ్మట్లేదు, కొన్నిసార్లు గుడ్డిగా ఫాలో అవుతున్నాము. ఇవన్నీ మనలో ఉన్న ఒక వేరియేషన్స్. సో ఇంకా ఫైనల్గా ఇష్యూ ఏంటిది అంటే ద మాస్టర్ కార్డ్తో ఇక్కడ సెల్ఫ్ డౌట్ ఎంత ఉందో అట్ ద సేమ్ టైం మీకు సెల్ఫ్ డౌట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ మాస్టర్ కార్డ్తో ఏం చెప్తుందంటే మీరు మాస్టర్ అయినప్పటికీ ఎందుకు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదంటే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి, ప్రిపేర్ అవ్వాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసు, మీరు ఫస్ట్ నుంచి దానికోసమే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఇంటర్వ్యూ కోసం మీకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. బట్ నువ్వు ఎందుకు ఇంకా క్వశ్చన్ చేసుకుంటున్నావు, నువ్వు ఇంకా ఎందుకు ఎవరినో హెల్ప్ అడుగుతున్నావు, నాకు ఇది చెయ్యి, నాకు ఇది చెప్పు, ఎలా చేయాలి, ఎందుకు అడుగుతున్నావు. నువ్వు మాస్టర్, నీకు తెలుసు అన్నీ, కానీ నువ్వు నీలో ఉన్న మాస్టర్ని, నీలో ఉన్న కెపాసిటీని, ఎబిలిటీని నువ్వు గుర్తించట్లేదు. నువ్వు మాస్టర్ అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఈ ఇష్యూస్ అన్నీ వెళ్ళి క్లియర్ కట్గా నీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. సో దీంతో ఇష్యూ ఏంటిదంటే నువ్వు మాస్టర్ అని నిన్ను నువ్వు గుర్తించట్లేదు, నీలో ఉన్న కెపాసిటీని నువ్వు గుర్తించట్లేదు. ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటిదంటే ఎవరైతే చూస్ చేసుకున్నారో మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడం మానేయండి. అండ్ సజెషన్స్ ఇస్తే దాన్ని క్లియర్గా అనలైజ్ చేయండి. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో లేరు అంటే గుడ్డిగా సజెషన్స్ ఇచ్చిన వాళ్ళని నమ్మకండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే 10 సజెషన్స్లో అట్లీస్ట్ ఫిల్టర్ చేసి ఒక్కటి మీకు యూజ్ అయిన సజెషన్ని తీసుకోండి. అండ్ ఫైనల్గా మీరు ఒక మాస్టర్ అంటే మీకు తెలుసు, మీకు కావాల్సిన కెరియర్ ఆపర్చునిటీ తెలుసు, దానికి ఎలా వెళ్ళాలో తెలుసు, ఏ స్టెప్ తీసుకోవాలో తెలుసు. కానీ మీరు వాంటెడ్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం వల్ల మీలో ఉన్న ఎబిలిటీ మీరు గుర్తించట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకండి. ఎటువంటి పరిస్థితిలో అయినా ఒకరిని నమ్మకండి. మీరే మాస్టరు, ఇంకా మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు కదా. సో ఇవి మీకు మేజర్గా ఛాలెంజెస్. సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే ఓకే, మీకు ఇప్పుడు ఈ ఛాలెంజెస్ అర్థమయ్యాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా ఒక ఐడియా ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి మీ కెరియర్ పరంగా ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్స్ వెతకండి. అండ్ ఇప్పుడు జాబ్ పరంగా, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా జాబ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. కాబట్టి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే ఫస్ట్ 2 కార్డ్స్ ఇద్దాం మనము. ఫస్ట్ జాబ్ వస్తుందా రాదా, అండ్ తర్వాత జాబ్ చేంజ్ కోసం ఇంకొక ఎస్ఆర్ నో గైడెన్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి జాబ్ వస్తుందా రాదా, ఎస్ఆర్ నో గైడెన్స్. ఇది ఎస్ కార్డ్, జాబ్ వస్తుంది అనడానికి. అండ్ ఇది నో కార్డ్. ఓకే, సో ఎవరైతే చూస్ చేసుకున్నారో ఐఎమ్ సో సారీ టు సే జాబ్కి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఎందుకు అంటే ద మెయిన్ రీజన్ ఇక్కడ మిమ్మల్ని మీరు కంప్లీట్గా స్టాప్ చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మీరు ప్యూర్గా 100%గా నమ్మట్లేదు. నేను చేయగలను అనే ఒక నమ్మకం మీలో లేదు. అందుకే ఇక్కడ కంప్లీట్గా నో అని వచ్చింది. ఈవెన్ ఛాన్సెస్ కూడా ఏం కనిపించట్లేదు. సో ఐఎమ్ సో సారీ, కార్డ్ ఏదైతే వచ్చిందో నేను అదే చెప్తున్నాను. అండ్ దీనికి సొల్యూషన్ అంటూ ఏం లేదు. మిమ్మల్ని మీరు కంప్లీట్గా బిలీవ్ చేయండి, క్వశ్చన్ మార్క్ చేయకండి. మీలో ఉన్న మాస్టర్ని మీరు బయటికి తీయండి, 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. మేబీ కరెంట్ ఎనర్జీస్ మారడం వల్ల మేబీ ఎస్ రావచ్చు. అండ్ ఎవరైతే ఇదైతే ఫ్రెషర్స్ కోసం, అంటే ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే జాబ్ చేంజ్ ఆల్రెడీ జాబ్లో ఉండి చేంజ్ కోసం చూస్తున్నారో మీకోసం ఇది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, అది జరుగుతుందా జరగదా. అండ్ ఇది ఎస్ కార్డ్, ఇది నో కార్డ్. ఓకే, ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆన్సర్ కంప్లీట్గా మీ చేతిలోనే ఉంది. ఎందుకని అంటుంటే ఇక్కడ చూడండి, 2 మేజర్ ఆర్కానా వచ్చాయి, అట్ ద సేమ్ టైం 2 పాజిటివ్ కార్డ్స్. అండ్ చేంజ్ అవుతుందా అవ్వదా అంటే
ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, జాబ్ చేంజ్కి కోర్స్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ని లేదంటే లైక్ ప్రాజెక్ట్స్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో మీ క్రియేటివిటీని మీరు యునో షోకేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మీ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇక్కడైతే జాబ్ చేంజ్ అయితే ఉంది. కంప్లీట్గా జరగదు అని కాదు, కంప్లీట్గా జరుగుతుంది అని కాదు. ఇది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాండ్, అంటే మీ ఎఫర్ట్స్ని, మీ లక్ని బట్టి. సో లక్ అనేది పక్కన పెడితే మీరు ఎఫర్ట్స్ ఇవ్వండి ఖచ్చితంగా. మీరు అనుకుంటున్న జాబ్ చేంజ్ అయితే ఉంది మీకు. సో ఇది ఎవరైతే ఏ చూస్ చేసుకున్నారో వీళ్ళ రీడింగ్. సో మనం ఇప్పుడు బి చూద్దాం. ఇప్పుడు ఎవరైతే బి ఆల్ఫాబెట్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఏకి కంప్లీట్గా నో వచ్చింది. సో డిసప్పాయింట్ అవ్వకండి. నో వచ్చిందంటే సమ్వేర్ ఇంకా దానికి ఆన్సర్ దొరకలేదు, అందుకే నో వచ్చింది. మేబీ కొంచెం ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వడం, ఇప్పుడు మీరు ఇష్యూస్ తెలుసుకున్నారు, దానికి సొల్యూషన్స్ వెతికి దాన్ని మీరు ఫాలో అయితే మీలోనే మార్పు రావడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ అది ఎస్గా మారుతుంది. సో డోంట్ వరీ, బీ ఆల్వేస్ పాజిటివ్. సో బీ చూస్ చేసుకున్న వాళ్ళకి కెరియర్ పరంగా ఛాలెంజెస్. ఓకే, ఓ సేమ్ రెబల్ కార్డ్ వచ్చింది. నైస్. ఓకే, సో ఫస్ట్ ఎవరైతే బి లెటర్ చూస్ చేసుకున్నారో మీకోసం కెరియర్ పరంగా ఇష్యూస్ కానీ ఛాలెంజెస్ కానీ ఆల్రెడీ మీరు కొంతమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు ఎవరైతే కెరియర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది మీకు అప్కమింగ్ డేస్లో రావచ్చు. సో కేర్ఫుల్గా ఉండి మీరు సొల్యూషన్స్ వెతుక్కుంటారనే ఈ రీడింగ్. సో గైడెన్స్ కార్డ్తో కెరియర్ పరంగా, సో ఏంటిది గైడెన్స్ కార్డ్తో మీకు రాబోయే ఇష్యూ ఏంటిది అంటే, మీరు మీ ఫ్యూచర్లో మీ కెరియర్ పరంగా మీకు ఒక మంచి లైక్ ఫ్రెండ్ కానీ ఒక గురువు కానీ ఉన్నారు మీ లైఫ్లో. మీ కెరియర్ పరంగా మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు, లైక్ మంచి పాత్ని చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు వాళ్ళని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు, లేదంటే కమింగ్ డేస్లో మీరు చెయ్యొచ్చు. ఎవరైతే ఉన్నారో మీకు మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు, లేదంటే చెయ్యొచ్చు. సో ఫస్ట్ ఛాలెంజ్ ఇదే మీకు. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని, అందరినీ కాదు, మీకు తెలుసు కదా ఎవరైతే మీకు మీ మంచిని కోరుకుంటారో, మీ కెరియర్ పరంగా మంచి సజెషన్స్ ఇస్తారో, మన లైఫ్లో ఒక్కరే ఉంటారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళని అస్సలు ఇగ్నోర్ చేయకండి. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ గురువు అనుకోండి. నాకు తెలిసి 3 నెంబర్ వచ్చింది, 3 నెంబర్ కూడా ఇట్స్ ఇండికేషన్ టు గురు. సో మీరు మీ చుట్టూ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, పేరెంట్స్ కానీ, ఎల్డర్స్ కానీ, ఎవరైనా కానీ మీ కెరియర్ పరంగా ఎవరైనా ఒక మంచి సజెషన్ ఇస్తే, లైక్ ఎగ్జామ్స్కి ఇలా ప్రిపేర్ అవ్వు, ఈ ట్యూషన్కి వెళ్ళు, ఈ కోచింగ్ సెంటర్ వెళ్ళు, ఇలా అప్లై చేయి, ఇలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకో, ఏ సజెషన్ అయినా కానీ, ఈవెన్ చిన్న విషయమైనా కానీ, లైక్ సివిలో ఇలా యాడ్ చేయి, ఇలా అప్డేట్, ఏ సజెషన్ ఇచ్చినా దాన్ని అసలు ఇగ్నోర్ చేయకండి. కంప్లీట్గా వాళ్ళని బిలీవ్ చేయండి. 3 నెంబర్ ఈజ్ అ వెరీ లక్కీ నెంబర్. అంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక గురువుతో సమానం అనుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, మీకంటే చిన్నవాళ్ళు కదా, అరే నాకంటే చిన్నవాళ్ళు నాకు సజెషన్స్ ఇస్తే నేను ఎందుకు బిలీవ్ చేయాలి, నేను ఎందుకు ఫాలో అవ్వాలి, అస్సలు అనుకోకండి. ఏజ్ ఈజ్ ఎ జస్ట్ నెంబర్, అంతే. ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకు. సో ఫస్ట్ ఇష్యూ ఇదే మీకు. మీరు ఇగ్నోర్ చేయకుండా మీకు సజెషన్ ఇచ్చే వాళ్ళని కంప్లీట్గా నమ్మండి అండ్ వాళ్ళ ఇచ్చిన సజెషన్స్ని ఫాలో అవ్వండి.
బ్లైండ్గా అని కాదు, ఆల్మోస్ట్ మీకు వాళ్ళు మంచి సజెషన్సే ఇస్తారు. దాన్ని క్లియర్గా మీరు గుర్తించండి అనేది ఫస్ట్ గైడెన్స్ కార్డ్తో మీకు చెప్తుంది. అండ్ మీకు ఇది ఇష్యూ, ఎందుకంటే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా అది ఇష్యూనే కదా, మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళే కావాలి మనకు. మీరు వాళ్ళనే పక్కన పెట్టేస్తే ఇంకా మీకు మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఆ ఇష్యూని మీరు ఓవర్కమ్ చేయాలంటే బిలీవ్ చేయడం నేర్చుకోండి అండ్ వాళ్ళని గుర్తించండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ చుట్టూ ఉన్న సర్కిల్లో. అండ్ సెకండ్ కార్డ్తో ఆల్రెడీ రెబల్ కార్డ్తో ఏలో కూడా అదే వచ్చింది. సో ఇక్కడ అందరినీ నమ్మమని కాదు, నేను చెప్పాను పర్టికులర్గా 1% ఉంటారు అని. ఇక్కడ అదే ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ కెరియర్ పరంగా కొంతమంది మీకు లైక్ వాంటెడ్గా ఎవరైనా ఇలా చేయొద్దు, లైక్ తప్పు దారి పట్టించడానికి లేదంటే మీరు మంచి పొజిషన్లో వెళ్లకుండా ఉండడానికి కొన్ని మిస్గైడెన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మీరు కేర్ఫుల్గా చూస్తూ ఉండండి. అండ్ ఈ రెబల్ కార్డ్తో ఏంటిది ఇష్యూ అంటే లైక్ కొన్నిసార్లు ఆల్రెడీ నేను చెప్పినట్టు వినండి, ఎవరైతే మీకు సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని వినండి అండ్ మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది. ఎందుకంటే ఈ గైడెన్స్ కార్డ్తో దీనికి సంబంధం ఉంది కాబట్టి ఇచ్చిన సజెషన్స్ని వినండి. అట్ ద సేమ్ టైం ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరు తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు, ఎవరు వాంటెడ్గా రాంగ్ వే చూపిస్తున్నారు అనేది మీరు క్లియర్గా ఇక్కడ మీరు కెరియర్తో పాటు ఈ పీపుల్ని కూడా అబ్జర్వ్ చేయాల్సిన టైం ఇది, ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు. సో ఇక్కడ మీరు వెరీ కేర్ఫుల్గా ఉండాలి, వాంటెడ్గా మీరు రాంగ్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బిలీవ్ చేయండి, వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకోండి. ఇది మీకు సెకండ్ ఇష్యూ. అండ్ థర్డ్ ఇష్యూతో ఏంటిది అంటే కెరియర్ పరంగా ఏం ఇష్యూ రావచ్చు అంటే సిచ్యువేషన్స్ వల్ల. ఈ రెబల్ కార్డ్తో మీకు కొంచెం ఉంది కదా సిచ్యువేషన్, లైక్ రాంగ్ వేలో వెళ్ళడం అలా. ఆ సిచ్యువేషన్స్ వస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరు ఎంత కెపాసిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అంతే స్ట్రాంగ్గా అంతే కాన్షియస్గా ఉండండి. మీకు మీ మీద చాలా నమ్మకం ఉంది. ఏలో సెల్ఫ్ డౌట్ ఉంది, బట్ ఇక్కడ బిలో మీకు మంచి గైడెన్స్ ఉంది. అండ్ కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పటికీ మీకు మీ మీద చాలా ధైర్యం, అరే నేను సాధిస్తాను, నేను చేసే తీరుతాను, ఒక గట్టి నమ్మకం ఉంది. దాన్ని ఈ సిచ్యువేషన్లో ఎవరైనా రాంగ్ వే చూపించి మాటల వల్ల ఇబ్బంది పెడితే దాన్ని అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. దాన్ని మీ మైండ్కి ఎక్కించుకొని కెరియర్ పరంగా రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి. అండ్ మీ కాన్షియస్నెస్ని అట్ ఎనీ కాస్ట్ మీరు గివప్ చేయకండి, వదిలిపెట్టకండి. దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఆ సిచ్యువేషన్కి మీరు కొంచెం స్ట్రగుల్ అయినా పెయిన్ అయినా ఓకే అక్కడ వరకే వదిలేయండి, కానీ దాన్ని మీ బ్రెయిన్కి తీసుకొని ఎఫెక్ట్ చేసుకోకండి అనేది అంటే ఇలాంటి ఇష్యూ రావచ్చు కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ కార్డ్ మీనింగ్. అండ్ ద అవుట్సైడర్ కార్డ్తో ఏంటిది అంటే మీ కెరియర్ పరంగా మీకు కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అంటే నేను చెప్పాను కదా, ఏకైతే క్వశ్చనింగ్ ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంది అండ్ వాళ్ళే బిలీవ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారు, మీకు మంచి సపోర్ట్ ఉంది, మీ మీద మీకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కంప్లీట్గా. మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తే చాలు, మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ లేదంటే గవర్నమెంట్ ఏదైనా కానీ కెరియర్ పరంగా జాబ్ పరంగా మీరు అందుకోగలరు. 99% మీరు దానికి కావాల్సిన ఎఫర్ట్స్ పెట్టేశారు అండ్ దానికి కావాల్సిన అన్ని సిద్ధమైపోయి ఇంకా మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోవడమే. కానీ ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది మీకు. ఇక్కడ మీరు ఈ ప్రాపర్ గైడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళని అప్రోచ్ అయితే ఈ 99% అంటే 99% కాకుండా 100% మీరు స్టెప్ తీసేసుకుంటారు. సో ఇక్కడ ఈ ఇష్యూని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఓవరాల్గా ఇది. అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మాటల వల్ల మీ మైండ్ని డైవర్ట్ చేసుకోకండి. అండ్ 99% మీరు ఉన్నారు సిద్ధంగా. ఆ 1%కి ఛాన్స్, ఆ ఇష్యూ ఏంటిది అంటే మిమ్మల్ని మీరు కొంచెం డౌట్ చేస్తున్నారు. ఆ డౌట్ని మాత్రం ఇక్కడ మీరు వీళ్ళని అప్రోచ్ అయితే మోస్ట్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు మనం చూద్దాం జాబ్ పరంగా ఎస్ఆర్ నో గైడెన్స్తో.
ఎవరైతే ఫ్రెష్గా ట్రై చేస్తున్నారో లైక్ న్యూ జాబ్స్ కోసం వాళ్ళ కోసం ఫస్ట్ ఎస్ ఆర్ నో అని. ఇది ఎస్ కార్డ్ అండ్ ఇది నో కార్డ్. ఓ మై గాడ్, సక్సెస్ కార్డ్ వచ్చింది. ఓకే, సో ఎవరైతే బి చూస్ చేసుకున్నారో ఐఎమ్ సో హ్యాపీ టు సే, మీకు చూడండి ఎంత క్లియర్గా సక్సెస్ కార్డ్ వచ్చేసింది ఎస్కి. సో జాబ్ పరంగా మీరు జాబ్ ఎంటర్ అవబోతున్న, జాబ్కి ట్రై చేస్తున్న వెరీ సూన్ మీరు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మీరు అనుకుంటున్న జాబ్ కానీ కెరియర్ పరంగా మార్పు కానీ రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ వెరీ కేర్ఫుల్గా ఉండండి. కొన్ని మాటల వల్ల మీరు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ ఒక్కటి ఇగ్నోర్ చేశారే అనుకోండి, యూ విల్ బి ద సూపర్. ఇంకా దానికి మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. సో జాబ్ పరంగా ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా ఆన్సర్ ఎస్. అండ్ జాబ్ చేంజ్ కోసం ఎవరైతే జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారో ఎస్ఆ నోవా. ఇది ఎస్ కార్డ్ అండ్ ఇది నో కార్డ్. ఓకే, సో జాబ్ చేంజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది, ఇంకా చేంజ్ అవ్వడం ఒక్కటే మిగిలింది. కానీ కొంచెం టైం, అంటే వెరీ సూన్లో జరగదు, కొంచెం టైం పడుతుంది. అంటే రైప్నెస్ కార్డ్ వచ్చిందంటే అదే మీనింగ్, కొంచెం ఓపికగా ఉండు. బట్ వెరీ సూన్ జరుగుతుంది, బట్ వెరీ సూన్ అని కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఓపికగా ఉండు. నువ్వు అనుకుంటున్న జాబ్ చేంజ్ కానీ కెరియర్ పరంగా ఏదైతే చేంజ్ కోరుకుంటున్నావో అది జరిగే తీరుతుంది అని యూనివర్స్ మీకు ఈ విధంగా చెప్పింది. సో ఓవరాల్గా బీకి అయితే మీరు అనుకున్నది జరగబోతుంది. బట్ మెయిన్ థింగ్ మీరు ఈ గైడెన్స్ని ఫాలో అవ్వండి. మీ చుట్టూ ఎవరైతే మీకు ఆ 1% ఉంటారు కదా వాళ్ళని కొంచెం బిలీవ్ చేయడం నేర్చుకోండి అనేది ఈ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు అర్థమై ఉంటుంది అండ్ ఎనర్జీని ఇచ్చింటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ ఏ ఆల్ఫాబెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు స్పెసిఫిక్గా సెల్ఫ్ డౌట్ చేసుకోకండి, క్వశ్చన్స్ వేసుకోకండి, కంప్లీట్గా బిలీవ్ చేయండి అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఇంకా 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా బీ కార్డులో ఎలా అయితే సక్సెస్ కార్డు వచ్చిందో అలాగే మీ లైఫ్లో కూడా కెరీర్ పరంగా ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నేను గట్టిగా అనుకుంటున్నాను. సో పాజిటివ్ ఎనర్జీనే క్లైమ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీ కెరియర్ పరంగా జరుగుతుంది. మీకు ఈ రీడింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.